వేదాధ్యయనం, వేదోద్ధరణం. 1980వ దశకంలో మొదట్లో నా ఆదాయం కొంచెం పెరగడంతో ఏవైనా పుణ్యకార్యాలు చేయడానికి కొద్ది డబ్బు సమకూర్చుకోవడం కుదిరేది. అప్పుడు పరమాచార్య స్వామివారు మహారాష్ట్రలో షోలాపూర్లో మకాం చేస్తున్నారు. మా నాన్నగారు పరమాచార్య స్వామితో, రామన్కి ఇప్పుడు మంచి ఆదాయం వస్తోంది, ఆ డబ్బుతో ఏ ధర్మకార్యం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందో సెలవు ఇవ్వండి పెరియామా అని అడిగారు. మహాస్వామి వారు కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి, బ్రాహ్మణులైన మీరందరూ వేదం చదువుకొని జీవితాంతం వేదాధ్యయనం చేస్తూ వేదాన్ని బోధిస్తూ గడపాలి. అందుకు ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది. మీ కుటుంబంలో చాలామంది డాక్టర్లు అయ్యారు, మీరు వేదాధ్యయనం చేయడం లేదు. కాబట్టి ఇక మీరు చేయగలిగింది వేద పాఠశాలలను, వేద పండితులను పోషించడమే. సాధ్యమైనంత ఎక్కువ మొత్తంతో డబ్బులు దీనికి వినియోగించండి. అలాగైనా వేదాధ్యయనం చేయని దోషం కొంతైనా తగ్గుతుంది అని చెప్పారు. పరమాచార్య స్వామి వారి ఆశీస్సులతో, పుదు పెరియమ, బాల పెరియమ అనుగ్రహంతో, మా తల్లిదండ్రుల దీవెనలతో ఇప్పటికీ ప్రతి నెల తిరుమలలోని శంకరమఠ వేద పాఠశాలకు ధనం ఇవ్వగలుగుతున్నాను. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.